నమస్తే. లోక్సభలో మహిళా బిల్లు వీగిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. సరిపడా మెజారిటీ లేకపోవడంతో బిల్లు ఆగిపోవడంతో కేంద్రంలోని అధికార పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇతర రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరి వల్లే దశాబ్దాల మహిళల కళ సాకారం కాలేదంటూ బీజేపీ శ్రేణులు రోడ్డెక్కాయి. ఇక తాజాగా మన నగరంలోని బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున రాస్తా రోకో చేపట్టారు. నాగారంలోని ప్రధాన కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించారు. ప్రతిపక్ష పార్టీల తీరుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మహిళా వ్యతిరేక పార్టీలు నశించాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇక రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి. అసలు పార్లమెంట్లో ఏం జరిగింది? మహిళా రిజర్వేషన్లకు అడ్డుపడింది ఎవరు? బీజేపీ నేతలు చేస్తున్న డిమాండ్లు ఏంటి? అసలు దీనికన్నిటికీ ముఖ్య కారకులు అన్న విషయాన్ని నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి ఆయన మాటల్లోనే విందాం. నిన్న జరిగిన పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు ఇండి కూటమి వాళ్ళ వైఖరి చూస్తుంటే మహిళలపై కక్ష కట్టుకొని మహిళలు ఒంటింటికే పరిమితం కావాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఇండి కూటమి ఈ విధంగా నిన్న పార్లమెంటులో మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది. ఆ యొక్క బిల్లు వీగిపోవడం జరిగింది. దానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నోసార్లు పార్లమెంట్లో లేచి ప్రాధేయపడ్డాడు. అయ్యా బాబు, మీ ఇంట్లో ఒక తల్లిలాగా, ఓ చెల్లిలాగా, ఓ కూతురులాగా, ఒక భార్యలాగా భావించి అందరినీ కూడా మహిళలకు సహకరించి ఈ మహిళా బిల్లును పాసు చేసే విధంగా మీరందరూ కూడా సహకరించాలని, ఒకవేళ ఈ యొక్క మహిళా బిల్లు పాస్ అయినా కానీ ప్రభుత్వ ఖర్చులతోటి, ప్రభుత్వ నిధులతోటి ఫ్లెక్సీలు కట్టించి మీ పేర్లే రాయడం, మీ పేర్లే పెడతాం అని కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ అటు రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, ఎన్డీ కూటమి మొత్తం కూడా కక్ష కట్టుకొని మహిళా లోకానికి తీరని అన్యాయం జరిగింది. నిన్న పార్లమెంటులో జరిగిన మహిళా బిల్ పాస్ అయినంటే దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలోనే 58-59 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుండే. అదేవిధంగా తెలంగాణ మంత్రులుగా కూడా అవకాశం ఉంటుండే. అదేవిధంగా పార్లమెంటుకు వచ్చేసరికి ఎంతోమంది, దాదాపు 272 మంది మహిళా ఎంపీలు కూడా అవుతుండ్రి. ఆ విధంగా కేంద్ర మంత్రులు కూడా ఐదురు, సహాయక మంత్రులు ఐదురు, మహిళలంతా కూడా బాగుపడే రోజులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మంచి చక్కటి చట్టాన్ని తీసుకొస్తే ఈ యొక్క ఎన్డీ కూటమి కాంగ్రెస్ నాయకులు, ఈ ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కలిసి కక్షగట్టి ఈ మహిళలకు అందరికీ కూడా తీరని అన్యాయం చేసినాయి అని కూడా మేము చెప్తా ఉన్నాం. ఇదే విధంగా మున్ముందు కూడా ఇలానే చేసే తగిన బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఈ పార్టీలు అనేది, ఇండి కూటమి పార్టీలు అనేది ఎక్కడ కూడా నామమాత్రాలు కూడా లేకుండా పోవడానికి కారణం కూడా ఉంది, ఆస్కారం కూడా ఉందని తెలియజేస్తూ ఉన్నాం. ఈ బిల్లును మున్ముందైనా కానీ ఆలోచన చేసి ఎన్డీ కూటమి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మరొకసారి ఆలోచన చేసి ఈ యొక్క బిల్లుకు సహకరించాలని, సహకరిస్తారని ఆశిస్తూ